అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. 25 సంవత్సరాల కంప్లీషన్ అనేటువంటిది ఒక ల్యాండ్ మార్క్. ఈ ల్యాండ్ మార్క్ టైంలో మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఎలా స్టార్ట్ అయ్యాము, ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎలా టర్నింగ్స్ తీసుకుంది అనేటువంటి ఒక సింహావలోకనం అంటారు చూసారా. ఆ సింహావలోకనం చేసుకుంటే మీ కెరీర్ గురించి మీకేమనిపిస్తుంది? నా కెరీర్ బాగుంది, నేను చేయబోయే ప్రాజెక్టులు అన్నీ బాగున్నాయి. ఒక్కటే ఒక మిస్ అయ్యాం, శ్రీహరి అనేది. అది మాటలో చెప్పలేము. మనం సాంబయ్య తోటి మన లైఫ్ గ్రాండ్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. దానికి కారణం శ్రీహరి. మరి అలాంటి శ్రీహరి లేడంటే అదొకటి మనం తట్టుకోలేం. మనం 25 years ఎంజాయ్ చేసిన లైఫ్ని ఒక్కసారి వెనక్కి వెళ్తే శ్రీహరి గుర్తొచ్చాడంటే మనకి. శ్రీహరి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అది మీకెంత అనుబంధం నిర్మాతగా తొలిది. శ్రీహరి పని చేసినటువంటి హీరో ఇంట్రడ్యూస్ అయినటువంటి తొలి చిత్రానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ బ్రహ్మనాయుడు గురువుగారి సినిమా దాసనారాయణరావు గారు ఇంట్రడ్యూస్. నాకు బ్రహ్మనాయుడు వీటన్నిటికంటే ముందు నుంచే శ్రీహరి మంచి ఫ్రెండ్. బాలానగర్ నుంచి నేను కృష్ణాలో ఉన్నప్పుడు వచ్చేవాడు. ఈవినింగ్ అయితే ఆ కృష్ణాలో మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండేది. ఆ రాళ్ళ కూర్చొని ఇద్దరం చెరువు బీర్ కొనుక్కొని సరదా బీర్ వేసేవాళ్ళం ఎంగేజ్లో ఉన్నాయి. సో పొద్దున సాయంత్రం దాకా జిమ్కి వెళ్ళి కష్టపడి బాగా వెల్ ట్రైన్డ్ అనమాట. అప్పుడు ముందు నుంచి తెలుసు ఇది నేషనల్ లెవెల్ ఛాంపియన్. సో అందుకని నాకు తొందరగా అతనితో సినిమా చేసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్షిప్స్ని ఇచ్చే వాల్యూ కానీ అన్ని తను హీరోగా ఎదిగిన తర్వాత కూడా చాలామందికి డైరెక్టర్లు, కొత్త డైరెక్టర్లు అవ్వచ్చు, చాలామందిని ఇంట్రడ్యూస్ చేయటంలో కానీ అందరిని డేట్లు ఇచ్చి ఎంకరేజ్ చేయడం కానీ చేశాడు. అంటే నేను అప్పుడు చెప్పా, మనం భుజం మీదే మోయాలి, ఇంటికి 4 పిల్లలు ఎందుకు పెడతారు, పడిపోకూడదని. నువ్వు అన్ని పిల్లలు నువ్వై మోస్తున్నావు, నువ్వు పడిపోతే పట్టించుకోరు, నువ్వు బాగుంటే అందరూ బాగుంటారు, వద్దు సోదరా, ఈ ఒక్క విషయంలో నా మాట విను, నువ్వు కొన్ని అవాయిడ్ చేయంటే ఏమిరా అట్లా చెప్తావు, నువ్వు వచ్చినప్పుడు లేదా అని నేను వచ్చానని నేను ఫుల్ ప్లెడ్జర్గా సినిమా తీద్దామని పక్కాగా అన్ని కమర్షియల్గానే చేశాను. నువ్వు అలాగే చేయి అందరికీ. నువ్వు ఒకళ్ళతోటి మెహర్బానీ కోసం ఒకళ్ళని బరువు వేసుకోకు, మొత్తం బరువు మోయొద్దు అని చెప్పాను. ఎప్పుడు బరువు మోయటంలో కూడా కొంతవరకు మనం మోయగలగా. సిమెంట్ బస్తా 2 సిమెంట్ బస్తాలు వేస్తే మనం కూడా మోయలేం. ఆయన ఎక్కువ కష్టపడ్డాడు, ఎక్కువ బరువు మోసాడు. చేద్దామని తపనలో చాలా మంది బరువు మోసాడు. తను ఒకరోజు మా ఈవినింగ్ పిలిచి నన్ను, ప్రభు ఈ రోజు నుంచి నేను హీరో అవుతున్నాను, నా డేట్లు నువ్వు చూస్తున్నావు అని ఒక డైరీ కొనిపెట్టి ఒక పెన్ను నా చేతికి ఇచ్చి, యు ఆర్ మై మేనేజర్, ఇది చూసేటువంటి సెలబ్రిటీ మేనేజర్, నువ్వే డేట్ చూడాలంటే ఓకే అని చెప్పి డైరీ తీసుకున్నాను. నేను తీసుకున్న 15 రోజులకి 20 రోజులకి ఈ సీన్ వచ్చాడు. సీన్ వచ్చి అది కాంబినేషన్ సీన్ వచ్చి అడిగితే, అన్న ప్రభుకి ఇచ్చాను, ప్రభు ఇస్తే తీసుకుని నాకే అభ్యంతరం లేదని చెప్పాడండి. వచ్చి అన్న నీ దండం పెడితే నాకు ఇవ్వన్నాను, నేను చేసుకుంటా అన్న, ప్లీజ్ అన్న శ్రీహరి అన్న నీ దగ్గర తీసుకోమన్నాడు అన్న అంటే, సరే చేసుకోవయ్యా ఇచ్చాను. అక్కడ నుంచి ఆ టర్నింగ్ అలా తిరిగిపోయి అతను టర్నింగ్ మార్చింది అంతే. నువ్వు ఉండి వేరేలాగా ఉండేది. కొంతమంది దగ్గర ఉంటే మనం చెప్పగలిగేవాళ్ళం, వాళ్ళు చెప్పింది వినేవాళ్ళం కాదు. అవును, ఎప్పుడు వాళ్ళు చెప్పింది మనం విన్నాం అనుకో, మన టాలెంట్ ఉండదు, వాళ్ళు పోతారు, మనం పోతాం. అక్కడ నువ్వు చేసిన తప్పు పెద్ద తప్పు. అది ఉంటే ఒక తర్వాత కూడా ఏదైనా పర్సనల్గా సలహా కానీ ఏదైనా, తను ఇద్దరు డాక్టర్లను చదివించాడు కదా, అది నా ద్వారానే నేను ఇది చేసి పెట్టిన వాళ్ళు. సూపర్. ఇవన్నీ ఒక అద్భుతమైన జర్నీ. సరే ఓకే, బెల్లంకొండ సురేష్ ఇంటర్వ్యూ చేయడానికి రాగానే ఫస్ట్ శ్రీహరి ప్రస్తావన రావటం అనేటువంటిది మన ఇద్దరికి తనతో ఉన్న అనుబంధానికి నిదర్శనం.